కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వైష్ణవ దేవాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం వేళ జ్వాలతోరణ కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం శివకేశవులకు విశిష్టమైంది. ఈ మాసం రోజుల్లో శివాలయాలను, వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే ఇక పునీర్తులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఇక అర్చకులు చెబుతున్నారు. జ్వాలాతోరణం మొట్టమొదటిగా శ్రీశైలం దేవస్థానంలో ప్రారంభమై అంచెలంచెలుగా దేశంలో ఉన్న దేవాలయాలన్నింటికీ కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ద్వార తోరణాలు వెలిగిస్తారు. రంగనాథ స్వామి దేవాలయం నందు జ్వాల తోరణాన్ని తొలగించడానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కర్నూలు జిల్లా మద్దికేర మండలం పెరవలి గ్రామంలో వేయించే శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం ముందు కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకము, మహాపూజ, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగంతో ప్రాతకాల కార్యక్రమం జరిగినది. తదుపరి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయనున్నది. తదనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారు గరుడ వాహనంపై వేయించేసి శ్రీవారి మాడవీధుల గుండా ఉత్సవాన్ని జరపడం జరుగుతున్నది. అదేవిధంగా ఉత్సవదాత శ్రీమతేంద్ర శ్రీ పారారామన్న గారి కుమారులు పారా రామచంద్ర ప్రసాద్, పారా విశ్వనాథ్ గారులచే గరుడోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయండి. తదనంతరం స్వామివారికి జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమాన్ని కారమంచి శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యుల ద్వారా ఏర్పాటు చేయండి. ఈ జ్వాలాతోరణ కార్యక్రమం కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా విశిష్టమైన కార్యక్రమం. ఈ దీపం యొక్క జ్యోతి యొక్క స్వరూపంతో కార్తీక మాసంలో ఏర్పాటు చేయడమంది. ఈ కార్తీక మాసం శివకేశవులకు చాలా విశిష్టమైన రోజు. ఈ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంని కానీ ఇష్టాలయం కానీ దర్శించుకుంటే పునీతులు అవుతారని తెలుస్తుంది. కాబట్టి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి పై కార్యక్రమంలో గ్రామ ప్రజల భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందగలరని